హాయ్ అండి. నామినేషన్ రచ్చ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నామినేషన్స్ గురించి నేను చెప్పే ముందు లైవ్ అప్డేట్ కోసం ఒకటి చెప్తాను. అది ఎవరికంటే నిఖిల్కి సోనియాకి మధ్యన అయిన మాటలు అనేమాట లైవ్లో జరిగినవి. ఏంటైందంటే ఇప్పుడు యాక్చువల్లీ సోనియాకి విష్ణుప్రియకి మధ్యన గొడవ అనేది అయ్యింది. అదే కదా, విష్ణుప్రియ వెళ్ళి సోనియాకి అడుగుతుంది కదా, నిఖిల్కి మీకు మధ్యన ఇదివరకు ఏంటంటే పడేది కాదు, ఇప్పుడు మీరు బాగా మాట్లాడుకుంటున్నారు, రీజన్ ఏంటి అని అడుగుతుంది కదా. అడిగితే దానికి సోనియా ఫస్ట్ సమాధానం ఏం చెప్పదో, సీరియస్గా వెళ్ళిపోతుందంటే విష్ణుప్రియ వెళ్ళి నేను ఈ విధంగా అడగడం మీకు తప్పైతే నన్ను క్షమించండి అని కూడా అంటుంది. తర్వాత వితిన్ 3 seconds మళ్ళీ వచ్చి సోనియా విష్ణుప్రియ ఏమంటుంది, ఇటువంటి అడల్ట్ జోక్స్ అడల్ట్ కామెడీ చేయకని చెప్పేసి అంటుందన్నమాట. సీరియస్గా చెప్తుంది. ఇవి ఎవరికైంది మధ్యన, విష్ణుప్రియకి సోనియాకి మధ్యన అయింది. నామినేషన్లో సహజంగా ఏంటి, సోనియా విష్ణుప్రియకి వేస్తుందేమో అని అనుకుంటాం, కానీ నిఖిల్ మైండ్ని డైవర్ట్ చేస్తుంది సోనియా. ఏ విధంగానంటే చెప్తుంది, ఇప్పుడు మన ఇద్దరి గురించి అంటే నిఖిల్ గురించి సోనియా ఇద్దరి మధ్య గురించే కదా అడిగింది విష్ణుప్రియ ఎవరి గురించి క్వశ్చన్ చేస్తుంది, నిఖిల్ సోనియా ఫ్రెండ్షిప్ కోసం. ఆ విధంగా అడగడం తప్పు అని చెప్పేసి నువ్వు విష్ణుప్రియకి నామినేట్ చేస్తే మంచిది అని చెప్పేసి తర్వాత సీత గురించి కొంచెం చెప్పడం, ఆ విధంగా తన మాటలతో నిఖిల్ని కన్విన్స్ చేయడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తుంది. నిఖిల్ కూడా ఎటువంటి సమాధానం అనేది చెప్పడం. అంటే ఇప్పుడు నామినేషన్లో నిఖిల్ విష్ణుప్రియని కనుక వేస్తే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కూడా కొంచెం స్టార్ట్ అవుతుంది. సోనియా అనేది నెమ్మదిగా పక్కకు తప్పుకోవచ్చు. ఆ విషయాన్ని మాట వస్తాయి అంటే 24 గంటలు అదే విషయాన్ని చెప్పిందంటే సోనియాకి అంత ఇది ఉంటుంది కదా, వాల్యూ అనేది ఉండదు. అంత ఏంటి మీ అమ్మాయి 24 గంటలు ఆ విషయాన్ని ఆ టాపిక్నే తెస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే నేను ఎపిసోడ్లో నాగార్జున సార్ ముందు అదే టాపిక్ వచ్చింది, ముందు కూడా అదే టాపిక్ అంతా కదా. ఈసారి నిఖిల్ ఇన్వాల్వ్ చేసింది అనుకోండి, ఇప్పుడు తను నెమ్మదిగా ఎస్కేప్ అవ్వచ్చు, నిఖిల్ అనేది దాంట్లో అవుతాడు. అందుకని చెప్పేసి మాట ఈ విధంగా రాత్రంతా డిస్కషన్స్ అయితే అయ్యాయన్నమాట. మరి చూడాలి నిఖిల్ విష్ణుప్రియం చేస్తాడా లేదా అని చెప్పేసి. ఇప్పుడు ఈ లైవ్ని అంతా పక్కన పెడితే ఇప్పుడు నామినేషన్లో వద్దాం. నామినేషన్లో యాక్చువల్ ఏమంటారు, బిగ్ బాస్ అక్కడ కలర్స్ అనేవి పెట్టడం జరిగింది. ఆ కలర్స్ మీరు వేయాలని చెప్పి, అంటే ఇప్పుడు 3 క్లాన్స్ కదా ఉన్నాయి, ఒక్కొక్క క్లాన్కి ఒక్కొక్క కలర్ కదా. అంటే ఏ క్లాన్ వాడిని మనం నామినేట్ చేస్తుంటామో ఆ క్లాన్ కలర్ని వాళ్ళ మీద పోయాలి. ఇంకో కండిషన్ ఏం పెట్టాడంటే, ఇప్పుడు నిఖిల్ క్లాన్ ఉందనుకోండి, దాంట్లో ఎవరున్నారు, ఇప్పుడు ఇద్దరే కదా, నిఖిల్ ప్లస్ మణికంటే ఉన్నాడు, బెజవాడ వైపుకి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు వాళ్ళ క్లాన్ వాళ్ళు వాళ్ళకి నామినేట్ చేయకూడదు, ఆ క్లాన్ వాళ్ళు ఎదుటి వాళ్ళ క్లాన్ మీద చేయాలి. అంటే ఇప్పుడు నైనిక క్లాన్ ఎవరికి చేయాలి, నిఖిల్ క్లాన్కి కానీ చేయాలి, లేకపోతే యష్మిని క్లాన్ వాళ్ళకి కూడా చేయాలి. ఇప్పుడు యష్మిని క్లాన్ వాళ్ళకి చేస్తుంది అనుకోండి, వాళ్ళ కలర్ని వాళ్ళ మీద పంపాలన్నమాట. ఇది మాట కండిషన్. ఇప్పుడు నామినేషన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సోనియా ఎవరికి చేస్తుంది, నైనికాకి చేస్తుంది. ఏ రీజన్తో చేస్తుంది అంటే, ఇప్పుడు యాక్చువల్లీ యష్మిని టీంకి కొన్ని పవర్స్ అయితే దొరికాయి కదా. దొరికినప్పుడు ఏమంటారు దానికి, యష్మిని అంటే వాళ్ళు పక్కటి వాళ్ళ టీం నుంచి ఏ పనులన్నా చేయించుకోవచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే అథారిటీ అయితే ఇస్తాడు. దానివల్ల ఏంటి, ఇప్పుడు ప్రేరణ టీం ఏ పని చేయక్కర్లేదు, దాన్ని ఎవరు చేయాలి, నైనికా టీం చేయాలి. ఎందుకంటే కుకింగ్ ఒకటే నిఖిల్ టీంకి, ఇది కదా జరిగిన విషయము. ఇప్పుడు సోనియా ఎవరికి చేస్తుందంటే నామినేషన్ నైనికా చేస్తుంది. ఏ విధమైన రీజన్తో అంటే, ఇప్పుడు ప్రేరణ అక్కడ బాటిల్ పెట్టింది, చెత్తబుట్టలను తీసి బాటిల్ పైన పెట్టింది టేబుల్ మీద. దానికి సీత చూసి సీత అనేది రియాక్ట్ అవుతుంది, కొంచెం అరవడము ఏడవడం అన్నీ జరుగుతాయి అన్నమాట. ఆ రీజన్ పట్టుకుని ఎవరికి చేస్తుందంటే నైనికాకి చేస్తుంది. ఇది ఎంతవరకు కరెక్టో చూడండి. తర్వాత నైనికాకి ఏ విధమైన రీజన్ చెప్తుందంటే, మీ వర్క్ ఏంటి, కుకింగ్ తప్ప మిగతా క్లీనింగ్ పని అంతా మీ క్లాన్ వాళ్ళు చేయాలి. క్లీనింగ్ కానీ ఏ పని, కుకింగ్ వదిలేసి మిగతా అన్నీ మీ పనులు చేయాలి. అటువంటిప్పుడు ఆ విధమైన రియాక్ట్ అనేది అవ్వకుండా పనిని మీరు చేయాలి, క్లీనింగ్ పని అనేది చేయాలి అంటే అప్పుడు నైనిక అంటుంది, మరి నేను అరవలేదు కదా దాని గురించి. అంటే నీ టీం మెంబరే ఆ విధంగా రియాక్ట్ అయినప్పుడు నువ్వు వాళ్ళని కంట్రోల్ చేయాలి. నువ్వు కంట్రోల్ చేయనందువలన అది నీ తప్పు, అందుకనే నేను నిన్ను నామినేట్ చేస్తున్నానని చెప్పేసి సోనియా నైనికాకి చెప్తుంది. అప్పుడు నైనిక ఏమంటుంది, మేబీ మీ క్లాన్ వాళ్ళు ఆ విధంగా ఉండవచ్చు కానీ మా క్లాన్ వాళ్ళు ఆ విధంగా లేరు అని చెప్తుంది. అప్పుడు సోనియా వచ్చి కలర్ అనేది నైనికా మీద వేసేస్తుంది అన్నమాట. సోనియా కొంచెం డిఫరెంట్ వేలో థింక్ చేసి డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గానే నైనికాకి అయితే నామినేట్ అనేది చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం కరెక్టా కాదా చెప్పండి. యాక్చువల్గా అక్కడ తప్పు చేసింది సీత, బట్ సీత అరిచింది, తప్పు కూడా చేయలేదు. సీత అరిచింది, ప్రేరణ చేసిన దానికి సీత
రియాక్ట్ అయ్యి కొంచెం గట్టిగా మాట్లాడింది. కానీ దాన్ని ఆ రీజన్తో ఎవరికి చేసింది? నైనిక చేసింది, డిఫరెంట్ రీజన్తో. ఆ రీజన్ అనేది వ్యాలిడా కాదని చెప్పేసి తన వేరు, సోనియా చేసిన దాంట్లో కరెక్ట్ ఏమో తనకి అది మాట అయిపోయింది. ఒక నామినేషన్ అని అయిపోయింది, సోనియా నైనికాకి చేయడం. నెక్స్ట్ సోనియా ఎవరికి చేస్తుందంటే సీతకి చేస్తుంది. సీతకి ఏ రీజన్తో చేస్తుందంటే సీతతో చేస్తుంది అంటే గేమ్ గురించి పర్సనల్, అంటే గేమ్ని పర్సనల్తో మిక్స్ చేస్తున్నామని చెప్పేసి తర్వాత ఆ విధంగా చాలా ఆర్గ్యూ అనేది జరుగుతుంది. క్లియర్గా అయితే ప్రోమోలో చూపించలేదు, నేను ఇంకో వర్డ్స్ చెప్తే తప్పుగా అవుతుంది అందుకని చెప్పేసి చాలా ఆడుతుంది. తర్వాత సీత కూడా దానికి రియాక్ట్ అయ్యి నీకు అసలు గేమ్ మీద క్లారిటీ లేదు, అందుకే నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావని చెప్పేసి అంటుంది. సోనియా అయితే మరి సీతకు కూడా నామినేట్ చేస్తుంది, కానీ ఆ రీజన్ మాత్రం చెప్పదు. అసలు బాటిల్ గురించి జస్ట్ అంటే ఆ రీజన్ కాకుండా ఇంకొక రీజన్తో తనని చేస్తుందన్నమాట. సోనియా ఇద్దరిని చేయడం అవుతుంది. నెక్స్ట్ అభయ్ ఆదిత్య ఓం చేస్తాడనమాట. ఏ రీజన్ చెప్తాడంటే మీరు రూమ్ అంటే హౌస్లోనే చాలా తక్కువగా కనిపిస్తున్నారు, తక్కువగా యాక్టివ్గా ఉంటున్నారని చెప్పి రీజన్తో చేస్తాడు. అప్పుడు అభయ్ ఓం ఏమంటున్నా అభయ్ని ఆదిత్య ఓం చేస్తాడు కదా, అప్పుడు ఆదిత్య ఓం అంటాడు మీ ననికంటా కన్నా నేను తక్కువగా ఉన్నాను అని చెప్తుంటాడు. ఎవరిది వాళ్ళది అని చెప్పేసి అంటారు. ఆదిత్య ఓం కొంచెం కోపం వస్తుంది, ఫేస్లో రియాక్షన్ అది ఉంటుంది, జస్ట్ ఇలా నిలబడి కలర్ అనేది పోయించుకుంటాడు అనమాట. అది నెక్స్ట్ ఎవరంటే ప్రేరణకి. సీత ప్రేరణకు చేస్తుందన్నమాట. ఏ రీజన్తో చేస్తుందంటే మీరు బయట నుంచి గ్రూప్గా వచ్చారు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెప్పేసి అనేసరికి ప్రేరణకు చాలా కోపం వస్తుంది. బయట నుంచి గ్రూప్ అన్న వర్డ్ నువ్వు యూజ్ చేయకో, అక్కడ వదిలేసి అని చెప్పేసి అలా గట్టిగా ఉంటుంది. అవును కదా, కింద మనం చూసాం కదా, స్టార్ మా బ్యాచ్ అని చెప్పేసి శివాజీ గారు ఆ గ్రూప్ అని చెప్పేసి డిఫరెంట్గా ఉంది కదా. మళ్ళీ పైన అంతా చూసి కూడా మళ్ళీ ఇక్కడ గ్రూప్గా ఎందుకు ఆడతారు? అసలు గ్రూప్గా ఆడటం లేదు. ఎవరు ఒక్కొక్కరు ఒక క్లాన్లో ఉన్నారు. నిఖిల్ ఒక క్లాన్లో ఉన్నాడు, ప్రేరణ ఒక క్లాన్లో ఉంది, అశ్విని తను తీసుకోవడం అలాగైంది. అంతేకాక ఒక్కొక్కరు ఒక్కొక్క క్లాన్లో ఉన్నారు తప్ప అసలు గ్రూప్గా ఎక్కడ ఆడుతున్నట్టు కూడా కనిపించటం లేదు. తిను చేయడం అనేది కొంచెం కరెక్ట్ కాదేమో ఆ రీజన్తో అని చెప్పేసి అనిపిస్తుంది. తర్వాత ఇంకొక రీజన్ చెప్తుంది ఏంటంటే బాటిల్ పైన పెట్టడము, తర్వాత సీత దానికి రియాక్ట్ అవ్వడం. అంటే డస్ట్బిన్లోది మంచి వస్తువు అని చెప్పి తీసుకుని బయట పెట్టుకుంటాము మనం, డస్ట్బిన్ క్లీన్గా ఉంది వెళ్ళి అక్కడ కూర్చుంటాము అని చెప్పి ఉంటుంది. అది నిజమే, డస్ట్బిన్లో తీసుకొని పెట్టడం ప్రేరణ తప్పే. బట్ ఏంటంటే తను ఇదిగా అనట్లేదు. యాక్చువల్లీ ఏంటైంది అక్కడ అబ్బాయి వచ్చాడు కదా ఆ టైంలోనే, వచ్చేసా మనం ఏ పనులు చేయక్కర్లేదు, చేయాల్సిందంతా వాళ్ళు అనేసరికి ప్రేరణ అంత ఆలోచించలేదు. టపక్ మన పెట్టకూడదని అది తీసి అక్కడ పెట్టేసింది అంతే తప్ప తను అంతగా ఆలోచించి వాళ్ళని ఏడిపించాలని అది ఇదని చెప్పి తను మాత్రం చేయలేదు అంతలాగా. కానీ దాని గురించి చాలా రియాక్ట్ అయ్యారు. అదే కదా మరి బిగ్ బాస్ అనేది. ఈ విధమైన రీజన్తో సీత అనేది ప్రేరణని నామినేట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. తర్వాత నాకు అశ్వినికి ఏమైనా పవర్స్ ఇస్తాడేమో బిగ్ బాస్ అని అనిపిస్తుంది. ఎందుకంటే చాలా వరకు తన టీం అనేది పెద్దదైంది, నిఖిల్ టీంలోంచి ఒక నెంబర్ని అయితే తెచ్చుకుంది, తర్వాత లగ్జరీ రూమ్ అనేది వచ్చింది. ఇన్ని జరిగాయి కనుక లాస్ట్కి నేను అనుకోవడం ఏంటంటే అశ్వినికి అంటూ ఉంటారు, అంటే ఎవరైతే నామినేషన్లో ఉన్నారో వాళ్ళలో ఎవరినైనా ఒకరిని సేవ్ చేయమని అంటే అప్పుడు అశ్విని ఏమో ప్రేరణ చేస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ వీక్లో నామినేషన్ అయినప్పుడు యశ్విని కోపంతో అంటుంది కదా ప్రేరణని, నువ్వు నా ఫ్రెండ్వే కాదు, జస్ట్ గేమ్లో అయితే నువ్వు ఫ్రెండ్వే కాదు, నార్మల్గా అయితే నార్మల్ మాట్లాడతాను అది అన్నప్పుడు ప్రేరణ చాలా ఫీల్ అయింది అనమాట. అందుకని ఆ గిల్టీనెస్ అనేది పోగొట్టుకోవాలని చెప్పి ప్రేరణ అయితే సేవ్ చేస్తుందేమో. ఇది నా యొక్క అభిప్రాయం మాత్రమే. మరి మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారనేది నాకు కామెంట్ చేయడం తప్పక మర్చిపోకండి. ఇప్పుడు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ పాత వాళ్ళు అయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళు అయితే పూర్తి వీడియో చూడండి, నేను చెప్పిన పాయింట్స్ వ్యాలిడ్గా ఉండి బాగున్నాయి అనిపిస్తేనే లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.